హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్వ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నేను కూడా బాగున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి క్రిప్టో ట్యాబ్ బ్రౌజర్లోంచి బిట్కాయిన్ అనేది ఎలాగా విత్డ్రా చేసుకోవాలన్నది సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. క్రిప్టోకి సంబంధించిన ట్యూటోరియల్స్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. అలాగే ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిప్టో ట్యాబ్ బ్రౌజర్ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ దానికి సంబంధించిన వీడియో అయితే చూడండి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ కానీ అలాగే యాప్ యొక్క లింక్ కానీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వీడియో కూడా చూడండి. సో వీడియో చూసి డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు విత్డ్రా ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, డైలీ మనము మైనింగ్ కోసం ఏదైతే పేజ్ ఓపెన్ చేస్తామో సేమ్ అదే పేజ్ అయితే మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది క్రిప్టో ట్యాబ్ బ్రౌజర్కి సంబంధించి. సో ఈ డాష్ బోర్డ్లో వచ్చేసరికి మనకు విత్డ్రా బీటీసీ అని కనబడుతుంది కదా. సో దాని మీద మనము ట్యాప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ట్యాప్ చేయగానే మనకు విత్డ్రా పేజ్కి రావడం జరుగుతుంది. సో ఈ పేజ్లో వచ్చేసి మనల్ని యాడ్ న్యూ అడ్రస్ అని అడుగుతుందన్నమాట. సో అక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే మన వ్యాలెట్ అడ్రస్ అనేది మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ వ్యాలెట్ అడ్రస్ మనకు సంబంధించి ఏదైనా కానీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో మనకైతే ఉంటుంది. వ్యాలెట్ అడ్రస్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఇందులో బైనాన్స్ ట్రేడింగ్ యాప్ యొక్క వ్యాలెట్ అడ్రస్ అయితే ఇస్తున్నాను. అందులో బీటీసీ యాక్సెప్ట్ చేసి వ్యాలెట్ అడ్రస్ అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను అనమాట. సో నేను నా ట్రేడింగ్ యాప్లోకి వెళ్ళి అక్కడి నుంచి నేనైతే వ్యాలెట్ అడ్రస్ని కాపీ చేసుకుని ఇక్కడైతే నేను పేస్ట్ చేస్తున్నాను అనమాట. సో పేస్ట్ చేసిన తర్వాత ఈ వ్యాలెట్ అడ్రస్కే మనం ఏదైతే విత్డ్రా చేసుకుంటామో ఆ కాయిన్స్ అనేది అక్కడ సెండ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు కూడా మీకు సంబంధించి ఏదైనా కానీ బిట్కాయిన్ వ్యాలెట్ అయి ఉండాలి. బిట్కాయిన్ వ్యాలెట్కి మీరు సెండ్ చేసుకోవచ్చు. సో వేరే వ్యాలెట్స్కి అయితే ఇది సెండ్ అవ్వదు. ఓన్లీ బిట్కాయిన్ ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో వ్యాలెట్ ఆ వ్యాలెట్కి మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఆ వ్యాలెట్కి అయితే మీరు సెండ్ చేయవచ్చు. ఒకవేళ బైనాన్స్ కానీ కాయిన్ స్విచ్ కుబేర్ కానీ లేదా కాయిన్ బేస్ కానీ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకైతే వ్యాలెట్ సపోర్ట్ చేస్తుంది. అందులోకి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను అది ట్రై చేసి చూశాను. సో అందులో అయితే డౌట్ లేదు. సో అక్కడ మీరు కింద వచ్చేసరికి మినిమం ఎన్ని కాయిన్స్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ అడుగుతుంది. సో వాళ్ళు మినిమం వాల్యూ కూడా ఎంత విత్డ్రా చేసుకోవచ్చు అన్నది కూడా వాళ్ళు క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు. సో మినిమం వాల్యూ వచ్చేసి 0.0001 బీటీసీ ఉంది కదా. సో దాన్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మినిమం అమౌంట్ ఎంత మనం విత్డ్రా చేసుకోవచ్చో అంత అమౌంట్ ఆఫ్ కాయిన్స్ వాల్యూ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో ఎంటర్ చేసిన వెంటనే కింద నేను విత్డ్రా బీటీసీ మీద ట్యాప్ చేస్తాను. సో ట్యాప్ చేసిన వెంటనే నాకైతే ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వెళ్ళడం జరుగుతుంది. నేను ఏదైతే మెయిల్ ఐడి క్రిప్టో ట్యాబ్ బ్రౌజర్కి లాగిన్ అయ్యే టైంలో నేను ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చానో సో ఆ మెయిల్ ఐడికి అయితే మనకు ఈ కన్ఫర్మేషన్ మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ మెయిల్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ మనల్ని కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది, విత్డ్రా కన్ఫర్మ్ అని చెప్పేసి. సో మనం అక్కడ కన్ఫర్మ్ చేసినట్లయితే మళ్ళీ మనము సేమ్ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. సో ఆ పేజ్లో వచ్చేసి మీరు ఏదైతే అమౌంట్ ఆఫ్ కాయిన్స్ మీరు రిక్వెస్ట్ చేస్తారో అదైతే ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. అదైతే మేము కన్ఫర్మ్ చేసాము. సో మీకు 1 or 2 డేస్లో మీకు మ్యాక్సిమంగా మీ ఏదైతే మీరు ఇచ్చిన అడ్రస్ ఉందో వ్యాలెట్ అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి అయితే సెండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి అక్కడైతే మనకు మెసేజ్ అయితే వస్తుంది. సో మనకు అది కన్ఫర్మ్ అయిన తర్వాత మనకు 1 or 2 డేస్ తర్వాత మన ఏదైతే మనం ట్రేడింగ్ యాప్ యొక్క వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఇచ్చామో బిట్కాయిన్ కోసమో ఆ అడ్రస్లోకి వెళ్ళి మనల్ని మళ్ళీ చూసుకోమని చెప్పేసి మనకు మళ్ళీ ఇంకో మెసేజ్ అయితే వస్తుంది సెండ్ చేసిన తర్వాత. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు ఆల్రెడీ నేను ఏదైతే ఇంతకుముందు మీకు చూపించినట్లుగా నేను సెండ్ చేసుకున్నానో అదైతే నా ట్రేడింగ్ యాప్ యొక్క వ్యాలెట్ అడ్రస్కి అయితే రావడం జరిగింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మీరు ఎర్న్ చేసిన బీటీసీ ఏదైతే ఉందో అది మీరు మీ ట్రేడింగ్ చేసే యాప్లో వ్యాలెట్ అడ్రస్కి మీరు ఈజీగా సెండ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. నేను వాటికి ఆన్సర్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. నేను ఎంకరేజ్గా ఫీల్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాంటివి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ బాలాజీ సైనింగ్ ఆఫ్.